నువ్వెంత సాధన చేసినా ఒక కోరికని జయించలేకపోతున్నావా? ఎంత ట్రై చేసినా ఒక పాపాన్ని అధిగమించలేకపోతున్నావా? ఎంత ఆశించి కూడా ఒక సమస్యపై జయ జీవితాన్ని సాధించలేకపోతున్నావా? ఆ దాహమును తీర్చగల శక్తి ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే జ్ఞాపకం చేస్తున్నా. నీవు కానీ విశ్వసించి కనిపెట్టి వాగ్దానముగా పరిశుద్ధాత్మను పొందగలిగితే నీకు తెలియకుండానే నీకు మళ్ళీ ఇంకా దాహం అయితే కదా నీళ్ళు తాగాల, నీకు దాహం ఉండదు. ఇంకా నేను అడిగి చాలా సినిమా చూడకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నేను దాహం లేదు. ఈనాటి ఆరాధనలో భాగంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈనాటి వాక్య ధ్యానం కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనాన్ని చదవండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. దేవుడు మనతో మాట్లాడునుగాక. వినగలుగుచున్న వారందరినీ మాట్లాడుచున్న ఆత్మ దర్శించి సంధించి కార్యములు చేయునుగాక. బిడ్డలారా, నా వైపు చూస్తూ వింటూ ఏకీభవిస్తూ దేవుని మహిమపరచండి. ఆమేన్. దైవజనుడు ప్రధాన అపోస్తలుడైన పేతురయ్య గారు తన విశ్వవిఖ్యాత చారిత్రాత్మక వేల ఆత్మలు సంపాదించిన సందేశములో బయలుపరిచిన ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం. ఏమన్నారు ఆయన? మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు అని. బైబిల్తో కనీస పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ అంటే ఒక వస్తువు కాదు, ఒక శక్తి కాదు, ఆయన సంపూర్ణమైన వ్యక్తి అని. యోహాను సువార్త 16వ అధ్యాయంలో పలుమార్లు యేసు ప్రభు ఆ మాటలు మాట్లాడారు. నేను వెళ్ళిపోయి మీకు వేరొక ఆదరణకర్తను పంపుతాను. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు, మిమ్మల్ని అయితే సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంటూ ఆయన 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 అంటూ మాట్లాడారు. కనుక పరిశుద్ధాత్ముడు ఒక సంపూర్ణ వ్యక్తి అని వాక్యం ద్వారా తేటగా మనం గ్రహిస్తున్నాం. మనము చూడగలిగితే ఆ ఆత్మ అయిన దేవుడు, ఓ సంపూర్ణ వ్యక్తిత్వము కలిగిన దేవుడు, ఒక వ్యక్తిగా ప్రత్యక్షమై క్రియ చేయగలిగిన దేవుడు, ఒక వ్యక్తిగా మనతో జీవితాంతము తోడుగా ఉండగలిగిన దేవుడు, మనకట ఒక అధికారిగా, ఏమండి, మనకు ఒక పెద్ద రూలర్ లాగా కాకుండా దేవుని బిడ్డలారా మనకు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడంట. అంత గొప్ప వరాన్ని బట్టి చప్పట్లు కొట్టిస్తూ అర్థం చెప్పండి ప్రభువుకి. ఆమేన్, ఆమేన్. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప దేవుడు మనకి ఎలా అనుగ్రహించబడ్డాడట చెప్పాలి మీరందరూ గట్టిగా. ఒక చాలామంది అంటే నాకు ఏ వరం లేదండి, నేను ఎంతో విశ్వాసంగా ఉన్నాను, కానీ ఇంకా ప్రభు మరి చాలామందికి చాలా వరాలు ఇచ్చారండి, మరి నాకైతే ఏ వరం లేదు. దేవుడట ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మాను పొందుతామో, మనందరినీ కూడా దేవుడట ఒక వరమునకు అర్హులుగా చేస్తాడట. ఆ వరం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మే ఒక వరం అనండి. పరిశుద్ధాత్మే నా వరం అనండి. విశ్వాసంగా చెప్పండి, నమ్మకంగా చెప్పండి. అబద్ధమాడ నేరని మహిమ గల దేవుని వాక్యమును నోటితో ఒప్పుకొనుట ద్వారా మనం స్వతంత్రించుకోవలసిన వారమైన పరిశుద్ధాత్ముడే మనకు ఒక వరం. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు ఏర్పాటు చేశారు. నాకు స్వస్థపరిచే వరం కావాలండి, ప్రవచన వరం కావాలండి, వివేచన వరం కావాలండి, భాషల వరం కావాలండి, వాటికి అర్థం చెప్పే వరం కావాలండి, మంచిదే, ఏది కూడా తప్పు కాదు. అవన్నీ కూడా ఆత్మ తానే వారి వారి సామర్థ్యమును బట్టి పంచి ఇస్తాడు అని రాశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వవచ్చును.
అని అందరికీ కామన్గా అనుగ్రహించబడిన ఒక అద్భుతమైన వరం. వ్యక్తిగతంగా మనకు తోడుగా ఉండిపోయే ఒక నిత్య వరం దేవుని పరిశుద్ధాత్మ. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మ మనకు, మన దేశ ప్రజలకు ఒక వరంగా అనుగ్రహించబడాలనేది నా ప్రార్థన. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును అన్నారు. ఆమేన్. ప్రభు అంటే ఒక వ్యక్తి మాత్రం. నేను ఒక వ్యక్తిని, నేను ఆత్మ కాదు, దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని. కాబట్టి నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. ఇదే సమయంలో అమెరికా ఉండగలనా, వేరొక చోట ఉండగలనా, కనీసం మన బ్రాంచీ చర్చిలో ఉండగలనా? శరీరి ఒక చోట ఉండగలుగుతాడు, సర్వాంతర్యామిగా ఉండలేడు. అన్ని చోట్ల అందరికీ ఉపకారిగా ఉండలేడు. కానీ దేవుడు ఆత్మ. ఆయన ఆత్మ గనుక అందరికీ అందుబాటులో ఉండగలుగుతాడు, అందరికీ ప్రత్యక్షం అవ్వగలుగుతాడు, అందరితో మాట్లాడగలుగుతాడు, అందరికీ సహాయం చేయగలుగుతాడు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ప్రభువే ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. మీరు ఒకవేళ పాపములో బందీలుగా ఉన్నా, సమస్యలలో బందీలుగా ఉన్నా, అప్పులలో కూరుకుపోయి ఉన్నా, రకరకాల వ్యాధులకు బందీలైపోయి ఉన్నా, ఈరోజు దేవుని వాక్యం నీకు స్వేచ్ఛగా స్పష్టంగా చేస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, నీలోనికి దేవుని ఆత్మ రాగలిగితే ఆ ఆత్మ నీకు స్వాతంత్రాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మనము నమ్ముతున్న వాళ్ళముగా, ఒప్పుకుంటున్న వాళ్ళముగా, దాని వాగ్దానపు నెరవేర్పును నిరీక్షిస్తున్న వాళ్ళముగా, ఒక ఆశ, ఒక దృక్పథంతో విశ్వాస జీవితంలో ముందడుగు వేద్దాం. దేవుని ఆత్మ ఉన్నాడు కనుక, ఆయన మనకు వరంగా అనుగ్రహించబడ్డాడు కనుక, ఆయన మనని ఆలయంగా మార్చుకొని మనలోని నివసించి సంచరిస్తున్నాడు కనుక, అన్ని బంధకముల నుండి మనకు నిశ్చయముగా విడుదలను, స్వాతంత్రమును ఇవ్వగలడని నమ్మి విశ్వాసంతో ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటుంది వాక్యం? పరిశుద్ధాత్మ ఒక వరం అట. పరిశుద్ధాత్మ ఒక వరం అంటండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆత్మని మీకు ఒక అడ్వాన్స్గా ఇచ్చాడు, బయానాగా ఇచ్చాడని రాశాడు. పరిశుద్ధాత్మట మనము పొందబోతున్న స్వాస్థ్యములో, మహిమలో, ఆశీర్వాదములో అడ్వాన్స్ అంట. ఇప్పుడు 10 లక్షల రూపాయల ఒక స్థలాన్ని నువ్వు కొనాలనుకుంటే 9 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకొక 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అంటే ఈ 9 లక్షలని అడ్వాన్స్ అంటారా? 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇంకా 9 ఇవ్వాలి అంటే 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ అనొచ్చు. అంటే మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చేస్తే అడ్వాన్స్ అనరు. ఏదో టోకెన్ అమౌంట్ లాగా కొంచెం ఇస్తే దాన్ని ఏమంటారు అంటే అడ్వాన్స్ ఎక్కువ ఉంటుందా, ఇంకా బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక కేవలం అడ్వాన్స్ మాత్రమే అయితే, ఇంకా క్రీస్తు యేసునందు తండ్రి వలన మనము పొందబోతున్న స్వాస్థ్యం ఇంకెంత ఎక్కువ ఉంటుంది. ఈ మహిమను గ్రహించిన వాడు లోకమును పెంటతో ఎంచుకుంటాడు. ఈ సంపదల విషయమే పెద్ద వ్యామోహం ఉండదు. ఇదే అంతసేపులండి, వెళ్ళిపోతాం. పౌలు గారు ఏమంటాడు? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, అపోస్తలుల బోధన ఇందులో దిగావు, రోజు తనులు తింటున్నావు, రోజు బాధలే, ఏమిటయ్యా ఈ స్థితి నీకు అని అడిగితేనంటారు, పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కాదన్నాడు. ఆ కంపారిజన్ వచ్చినోడికి తెలిసినోడికి ఆనందం ఉంటుంది. ఆ కంపారిజన్ వచ్చినోడికి తెలిసినోడికి ఆనందం ఉంటుంది. అందులో దిగులు కానీ, విచారం కానీ, బాధగా ఉండదు. ఎందుకని? ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఎంత, నేను పొందబోతున్న మహిమ ఎంత. ఎంత అద్భుతమైన ఏర్పాటు ప్రభు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అనే ఒక వరం మనకు సొత్తుగా, స్వాస్థ్యంగా, పర్సనల్గా గిఫ్ట్గా ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఆ గిఫ్ట్ను గూట్లో పెట్టి దాచుకొని ఫోటోలు చూసుకుంటారు. కొంతమంది ఆ గిఫ్ట్ను వాడుకొని మరింత మేలు పొందుతారు. ఇది నీకు అనుగ్రహించబడ్డ ఒక మహాభాగ్యం. ఇది పరిశుద్ధాత్మ గురించి ఒక అంచనా మీకు మరలా జ్ఞాపకం చేస్తాను.
ఆ అంచనా ఏమిటంటే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించండి. ఆ అంచనా ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ పతనమైన సృష్టిలో దేవుని కార్యం మరలా జరగాలని నశించిపోయిన సృష్టి మీద, ఆ జలముల మీద అల్లాడి ఆ సృష్టి మరలా పునరుద్ధరింపబడే వరకు ప్రయాసపడినవాడు పరిశుద్ధాత్మ. రెండవది, మట్టికి ఊపిరినుది మనిషిగా మార్చినవాడు లోపలికి ఊదబడిన పరిశుద్ధాత్మ. ప్రజలను ఆవలి ఒడ్డుకి చేరినట్లుగా సముద్రమును చీల్చి క్షేమమైన రహదారి నూతనంగా ఇచ్చి శత్రువును శాశ్వతంగా చంపి ఓ సమగ్ర సంపూర్ణ స్వాతంత్ర్యం అనుగ్రహించినవాడు పరిశుద్ధాత్మ. ఎడారి ప్రయాణం అనబడుతున్న విశ్వాస యాత్రలో, వాగ్దాన దేశము చేరుతున్న ప్రయత్నములో వారి దప్పిక తీర్చుటకు వెనుక వచ్చినవాడు పరిశుద్ధాత్మ. వారి ఆశలు తీర్చి పూరేళ్ళిచ్చినవాడు పరిశుద్ధాత్మ. నేను అంటున్నాను, ఇంత పరిశుద్ధాత్మ కోట్లు 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 పెట్టిన కొనలేని, సాధించలేని, అనుభవించలేని, ఏమండి, అమూల్యమైన, అనితర సాధ్యమైన, శాశ్వతమైన, అఖండమైన, మహాశక్తివంతమైన పరిశుద్ధాత్మను ఒక గిఫ్ట్గా ఆయన మనకి ఇచ్చేసాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఆగస్టు 15 కనుక ప్రధానమంత్రిగా ఏదైనా వరం ప్రకటించాలని, ముఖ్యమంత్రిగా ఏదైనా వరం ప్రకటించాలని సాధారణ ప్రజలంగా మనం కోరుకోవచ్చు. కానీ ఏమండి, వారికే ఆ అధికారం ఇచ్చిన మహాదేవుడు ఈరోజు ప్రకటిస్తున్నాడు, నేను నా ఆత్మను మీకు వరంగా ఇచ్చేసానని. సంతోషంగా స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. మరి ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఏదైనా వరాన్ని ప్రకటించారనుకోండి, పలాని రేట్లు తగ్గించామనో, లేకపోతే పలాని రుణం మాఫీ చేసామనో, పలాని సబ్సిడీ లభిస్తుందనో చెప్పినప్పుడు ఓకే అంటే ఆ ఫలం మనకు వస్తుందా? అక్కడికి పోయి దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని విడిపించుకోవాలి, దాన్ని రిలీజ్ చేసుకోవాలి. మంచం మీద పడుకొని అబ్బా జిందాబాద్ మంచిది చేశారండి అనుకుంటే కాదు కదా. ఈ వాగ్దానమును నువ్వు విశ్వసించినంత మాత్రాన స్వతంత్రించుకోలేవు. ఆ వాక్యంలోనికి రావాలి, ఆ ఒప్పుకోలులోనికి రావాలి, ఆ ఆచరణాత్మక భక్తిలోనికి రావాలి. అప్పుడే దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతావు. కనుక ఈ ఉదయం దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుడిగా వింటున్న ప్రజలందరికీ నేను చేస్తున్న మనవి ఏమిటంటే, మీకు అన్ని విషయములో సంపూర్ణ స్వాతంత్ర్యమును ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మనే ఒక వరముగా ఆయన మనకు అనుగ్రహించాడు. విశ్వాసంతో స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మే ఒక వరముగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ మనకి ఏమై ఉన్నాడో 1-2 వచనాలు కొద్ది నిమిషాలు మీ ఎదుట పెట్టి నేను ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చూడండి, ఒకసారి మనం వాక్యం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 14వ వాక్యం చదువుతారా? కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకుందునని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే పరిశుద్ధాత్మను గురించి ఆది కాండములో ప్రభు మనకిచ్చిన కొన్ని పోలికలు, సాదృశ్యాలు మనం గుర్తుపట్టగలుగుతాం. బైబిల్లో ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి మనకు అనుగ్రహించబడ్డ సాదృశ్యాలు, పోలికలే అని గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన అబ్రహాము పరమ తండ్రికి సాదృశ్యంగా ఉన్నారు. ఆయన ప్రధానమైన దాసుడిగా, నమ్మదగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఎలియాజరు పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయన ఏకైక కుమారుడు, ఏమండి, వాగ్దాన పుత్రుడు, పరిశుద్ధుడిగా, ప్రార్థనాపరుడుగా, క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉన్నటువంటి ఇస్సాకు యేసు ప్రభు వారికి పెండి కుమారుడైన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ సమయమందు కొన్ని వేల సార్లు మొత్తుకున్నాను,
మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇవి పోలికలే, సాదృశ్యాలే. ఆ దైవమును మనం అర్థం చేసుకోవడానికి చేసిన ఒక ఏర్పాటు తప్ప అబ్రహామేమో తండ్రిని దేవుడు కాదు, ఇస్సాకేమో యేసు ప్రభు కాదు, ఎలియాజరేమో పరిశుద్ధాత్మ కాదు. ఒక పోలిక అంతే, ఒక సాదృశ్యం. ఇంతగా చెప్పిన ఎలియాజర్ని పట్టుకొని పరిశుద్ధాత్మ అన్నాడు జెఫన్యా అంటాడు ఒకడు, అబ్రహామే దేవుడా అంటాడు ఇంకొకడు, ఇస్సాకే యేసు ప్రభు అంటాడు. వాళ్ళు కాదు కానీ ఈడి మతుకు సైతాను ఇందులో పక్క. వినవా, వినే మనస్సు లేదా? మరి వాగడం ఎందుకు? నోరు మూసుకొని చావచ్చు కదా. నేను కొన్ని వేల సార్లు చెప్పాను. ఏమని చెప్పాను? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలను, చెప్పండి, మనలను సృష్టించాడు. తాను ఎలా ఉన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు. మనల్ని కూడా ప్రాణము, ఆత్మ, దేహములుగా చేశారు. తాను ఎలా ఉన్నాడు? సేమ్ అలాగే. దేవునికి ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు, అదే స్వరూపంలో చేశాడు. అదే పోలిక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గుండి ప్రాణం, ఆత్మ, దేహాలుగా చేశాడు. అది దాని అర్థం. ఇప్పుడు నాకు ప్రాణం ఉంది, మీకు డౌటా? బతికే ఉన్నాను. నాకు ఆత్మ కూడా ఉంది. ఎందుకని గడ్డి పరకకు కూడా ప్రాణం ఉంటుంది, దానికి ఆత్మ ఉండదు. ఒక్కొక్క పందికి కూడా ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. సకల జీవనంలో మానవ జన్మ ఉత్కృష్టమైందని పెద్దలు మాట్లాడే భాషకు అర్థం ఏమిటంటే వాటికి ప్రాణం మాత్రం ఉండదు, మనిషికి ఆత్మ. ఇప్పుడు నాకు దేహం ఉంది కనుక ఒక జెఫన్యా, నాకు ప్రాణం ఉంది కనుక 2వ జెఫన్యా, ఆత్మ ఉంది కాబట్టి 3 జెఫన్యా, 3 జెఫన్యాలా? 3 కలిస్తేనే ఒక జెఫన్యా. అలాగే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉంటే కూడా 3 దేవుళ్ళు కాదురా, త్రిమూర్తులు కాదురా, ఏకైక దేవుడు అని చెప్తే బుర్ర పనిచేది. యూజ్లెస్ ఫెలో, పాపిష్టి మాటలు, పనికి మాల మాటలు, ఇదే వాగుడు పొద్దుగూకుల. నీకు త్రిమూర్తులేనా? నువ్వు మూర్తి భవించావుగా, సకల మూర్ఖత్వానికి ప్రత్యేకగా. అందరు ఇదే నమ్మాలి, అందరు ఇదే పాటించాలి అని ఏమన్నా నీ ప్రాణం తెస్తున్నామా? అబద్ధ బోధ అనుకుంటే, అసత్యం అనుకుంటే, వ్యర్థం అనుకుంటే, సత్యములో పునీతులు నీ సావు నువ్వు సావు. ప్రభువు నాకు అనుగ్రహించిన బిడ్డలకి ఈ ఉపదేశమును ఒక ఆహారముగా భావించి ఆకలితో ఎదురు చూస్తున్న వారికి నేను ప్రకటిస్తున్నాను, అంతే. మిగతావన్నీ శుద్ధ తప్పు, అబద్ధ బోధలు, ఇదే సూపరో, నెత్తికో బాసికం కట్టుకొని తిరగట్లా. మారు మనసు పొందిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నేను సంపూర్ణంగా నమ్ముతున్నది, మనకు 3 దేవుళ్ళు కాదు, మనకు త్రిమూర్తులు కాదు, ఏకైక దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరచబడినవాడు, ప్రాణము, ఆత్మ, దేహములుగా మనలను చేసినవాడు. నేను ప్రాణాత్మ దేహాలను కలిగిన 3 వ్యక్తులను కానట్టే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 3 దేవుళ్ళు కాదు, త్రిమూర్తులు కాదు, ఏకైక దేవుడని సంపూర్ణంగా నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను. వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఏ పని మీద మన మధ్యలో ఉన్నాడు? మనం కదిలిపోయి, ఊగిపోయి, అల్లరి చేసి గోల చేయడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఆయన? ఇందాక మనం చదువుకున్న ఆదికాండం 24:14 ప్రకారం ఆయన ఒక బావి దగ్గర కూర్చొని, నా యజమానుని కుమారుడైనటువంటి పరిశుద్ధుడైన పెండ్లి కుమారుడైన ఇస్సాకుకు తగిన యోగ్యమైన భార్యను నేను ఎంపిక చేయాలని వచ్చాడు కదా. అమ్మా, నాకు దాహానికి నీళ్ళు బిడ్డ అని అడుగుతాను. అయ్యా, మీకే కాదయ్యా, మీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తానని ఆమె అనాలి. అలా ఎవరు ఆ భారం, ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆ శ్రమపడే తత్వం ఇవన్నీ కలిగి ఉంటారో వారిని నేను పెండ్లి కుమార్తెగా ఎంపిక చేస్తాను.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒంటరిగా వచ్చాడా, 10 ఒంటెలతో వచ్చాడా, బావి దగ్గర కూర్చున్నాడా, ఒంటెలను మోకరింపజేశాడా? ఇవన్నీ ద్వితీయ ప్రాధాన్యం. ప్రథమ ప్రాధాన్యం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక పెండ్లి కుమార్తెను ఎంపిక చేయుట కొరకే వచ్చాడనేది అయితే నిజం కదా. అసలు కారణం అయితే అది కదా. కనుక పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా చెప్పబడిన ఒక క్యారెక్టరే, సన్నివేశమే. ఇలాగే పరిశుద్ధాత్ముడు రాబో దినంలో నిజంగా భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చేది కూడా తండ్రి యొక్క ఆశ మేరకు కుమారుడైన యేసు ప్రభు వారికి పెండ్లి కుమార్తెగా సంఘమును సిద్ధపరచడానికే, ఎంపిక చేయడానికే వస్తున్నాడు అనే పాఠాన్ని చెప్పడానికే కదా. ఎలియాజరే పరిశుద్ధాత్మను మేము దండం ఎరడం లేదు. మొదటి లాక్డౌన్లో రాసిన పాటలో దమస్కు దాసుడు ఎలియాజరుడే అని రాశాను, పరిశుద్ధాత్మను రాయలేదండి. విన్నరు, చదవరు కదా, ఓపిక లేదు కదా. కొంచెం ఓపిక పడితే అంత హాయిగా ఉంటుంది. ఈ విరుచుకుపడిపోయి త్రిమూర్తులు మీకు ముగ్గురు దేవుళ్ళేనా, మీకు త్రిమూర్తులేనా అంటే విమర్శలు గుప్పిస్తున్న పరిశుద్ధులకు, పెద్దలకు, గొప్పవారికి దండం పెట్టి నేను చేసే మనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం పొందింది తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? దయతో మహానుభావులు, పరిశుద్ధులు, పెద్దలు, గొప్పవారు మీరు చెప్పాలి. మళ్ళీ 3 మాటలు మాట్లాడతావేంట్రా, ఒకడే అని చెప్తున్నాను కదా అంటావా? నమస్కారం. మరి అతనిపై రాలిన పావురం ఎవరో? మామూలు పావురమేనా? నీకు దొరికితే కోసుకు తినేస్తావా? పోనీ అది కూడా అప్పుడు గగనమును చీల్చుకొని ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించాలని చెప్పినవాడు ఎవడో? దూత ఎవడో తండ్రిగా నటించి మంచి జీవించేశాడు ఆ పాత్రలో. సరే, నేను మూర్ఖుణ్ణి, జ్ఞానం లేనివాడిని, కళ్ళు తెరవబడిన వాడిని, అంధుణ్ణి ఒప్పుకుంటున్నాను, శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇలా ముగ్గురు ఎవరు? ఏమి లేదండి, అంత ఉత్తికే ఊరికే మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని బైబిల్ రాశాడు అని చెప్తావా? ఇది మతమే కన్ఫ్యూజన్ మతంలాగా ఉంది, చైనాలో ఉంది ఒక మతం పేరే కన్ఫ్యూజన్. చిత్రం ఏంటి తెలుసా? ఆ కన్ఫ్యూజన్ మతస్థుడు, దాని తాపకుడు కూడా ప్రవచించాడు, ఈ పాపిస్టోడు పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధులు అన్నవాడు భూమి మీదకి రావాలి, ఇంకో దారి లేదని. స్తోత్రం చెప్పండి. ఆ కన్ఫ్యూజన్ మతవాడికి కూడా క్లారిటీ ఉంది, కానీ అంతా క్లారిటీ ఉన్నవాడు అన్నవాడికి మరి దేవునికి స్తోత్రం. ఒకరినొకరు ప్రేమించుకొని, గౌరవించుకొని అందరం కలిసి దేవుని పని చేద్దాం. నేను చెప్పేది అది. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయించిన మనవి ఏమనగా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే కేవలం మనం ఊగిపోయి ఎగిరిపోయి అలిసిపోవటానికి కాదని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నదే యేసయ్యకు తగిన యోగ్యమైన అర్హమైన వధువును, పెండ్లి కుమార్తెను ఎంపిక చేయడానికి వచ్చాడు. ఆయన మన మధ్యలో ఎందుకున్నారు? పెండ్లి కుమార్తెను ఎంపిక, సెలక్షన్కి వచ్చారు ఆయన. కనుక మనం ఏం చేయాలి? ఆయన దృష్టికి యోగ్యమైనట్టు బతకాలి, ఆయనను సంతోషపరిచేలా బతకాలి. పోనీ ఇంకా చవకగా చెప్పాలంటే ఆయన కంట్లో పడేట్టు బతకాలి. అంటే అర్థం ఏంటి? ఆయన చూడలేడని కాదు, ఆయనకి నచ్చేలా. వెరీ గుడ్, బాగుంది ఈ ప్రవర్తన, ఈ విధానం మంచిగా ఉందని ఆయన కనిపించేలా బతకాలి. జనం దృష్టిలో పడటానికి, జనం మెప్పు పొందటానికి తాపత్రయం వ్యర్థమే కదా. మనల్ని ఎవరు సెలెక్ట్ చేయాలి? సర్వ హక్కులు ఎలియాజర్కి ఇచ్చి పంపించేశాడు అబ్రహాం. నా కుమారుడికి తగిన యోగ్యమైన బిడ్డను తీసుకొని రాపోయా అని. ఆయన ఏమంటున్నాడు? నా ఇల్లు, నా కంచం, నా మంచం అనుకోకుండా బావి దగ్గరికి ఎవరైతే భారము కలిగి బాధ్యతలు వస్తారో వారిని ఎంపిక చేస్తానో ఆయన కూర్చున్నాడు. నువ్వు వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టి, నెత్తికెత్తుకోవాల్సింది నెత్తికెత్తుకొని, భారము బాధ్యత కలిగి, ఒక దప్పిక కలిగి, లోతైన అనుభవానికి దిగటానికి ఇష్టపడిన వ్యక్తి అయితే నువ్వు సెలక్షన్లోకి వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే అసలు సెలక్షన్ జాబితాలోనే నీ పేరు ఉండకపోతే విచిత్రం చెప్పనా? ఈ బావి దగ్గరకు వచ్చిన వారికంటే అందగత్తెలు, సంపన్నులు ఇళ్ళ దగ్గర ఉండొచ్చు, అసలు వారు సెలక్షన్స్లో కూడా రారు.
అమాయకంగా ఇక్కడ సెలెక్ట్ చేసే ఊర్లో కొత్త ఇంకా మంచి మంచి పిల్లలు ఉన్నారండి, మంచి గౌరవనీయ కుటుంబం అండి, చాలా పెద్దింటోళ్ళు ఉన్నారండి. ఆయన అంటాడు, బావి దగ్గరికి వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తాను, నేను మేమతలు పట్టించుకోను. మంచి వాళ్ళు ఉండొచ్చు కాక, వాళ్ళు చెడ్డోళ్ళు అంటాం లేదు, కానీ సెలక్షన్స్లో లేదుగా. ఇప్పుడు పరీక్షలు పాస్ అయిన వాళ్ళు తెలివైన వాళ్ళ, ఇంకా తెలివైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారంటే వాడు రాయలేదు, వాడి పేరు పేపర్లో రాలేదు, అన్నీ చేయమంటావు. ఇప్పుడు పేపర్లో ఫోటో పడిపోయింది కాబట్టి ఆడే తెలివైనడు అంటే వాడు రాశాడు, పాస్ అయ్యాడు. ఈ డైలాగ్ కొట్టే నీవు ఇంకా తెలివైనడు అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు రాయలేదుగా, సర్టిఫికెట్ నీకు రాదుగా. కాబట్టి నేను చేస్తున్న మనం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఒక వరంగా అనుగ్రహించబడ్డాడని చప్పట్లు కొట్టేసి అలిసిపోవటం కాదు. ఆయన నువ్వు యేసుకు పనికి వస్తావా రావా, ఆ లక్షణం నీలో ఉందా లేదా అని ఎంపిక చేయటానికే మన మధ్యలోకి వచ్చారు. కనుక ఈ సెలక్షన్స్ పూర్తయ్యే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. నేను సెలెక్ట్ అవ్వాలనే తాపత్రయం ఉండాలి కదా. ఆయన దప్పికి తీర్చే భారం భుజానికి ఎత్తుకోవాలి కదా. ఆయన ఒంటిని దప్పికి తీర్చే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. ఎంతసేపు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు కాదు, నేను పరిశుద్ధాత్మ దాహం తెచ్చగలుగుతున్నాయన, ఆయన భారమును మోసుకుంటున్నటువంటి ఒంటిల దాహం తీరుస్తున్నానా, అట్లా అయితేనే పెళ్లి కుమార్తెగా నేను ఎంపిక చేయబడతాను అనే ఒక ఆలోచన నీకు రావాలి. నువ్వు పాడే పాట, చేసే భక్తి, చేసే ప్రార్థన అన్నీ కూడా దాని చుట్టూతో ఉండాలి. ఓ ఘనత పొందడానికో, ఓ ఛాన్స్ పొందడానికో, ఓ స్టేజ్ని పొందడానికో, ఓ మైక్ని పొందడానికో, ఓ సన్మానం పొందడానికో గురి పెట్టుకొని భక్తి చేయకూడదు. ఏం గురి పెట్టుకొని భక్తి చేయాలి అంటే, నేను పరిశుద్ధాత్మ దృష్టిలో పడాలి. ఆయనకు నేను ఉదాహరణ దృష్టిలో పట్టమంటే, యోబు 1:1 ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు నేను అను. దేశంలో ఒక్క మనిషి ఉంటాడండి అక్కడ. అడవిలోకి వెళ్తే కూడా వాళ్ళు జనం ఉంటున్నారుగా. దేశం మొత్తానికి ఒకడే ఉంటాడా? కోట్ల మంది ఉండొచ్చు. ఆయనకు నచ్చినోడు ఒకడు ఉన్నాడు, ఆయన దృష్టిలో పడ్డవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి పనికొచ్చాడు ఒకడు ఉన్నాడు, ఆయన మనస్సును గెలిచినోడు ఒకడు ఉన్నాడు. దాని అర్థం అది, ఒక మనుషుడు అంటే ఆయన తగినోడు ఒకడు ఉన్నాడని. కానీ ఎంతమంది ఉండే సుఖమేంటి, ఆయన దృష్టి నీ మీద పడాలి, నువ్వు సెలెక్ట్ చేయబడాలి. ఓ వరుస పెట్టి వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ, కానీ సింపుల్గా సమూయేలుకు చెప్పాడు దేవుడు, నేను దావీదును కనుగొంటిని. నచ్చాలి కదండి. విచిత్రం తెలుసా, బాగా సోగ్గా తయారైన వాళ్ళందరినేమో పెద్ద పట్టించుకోలేదు. అడవిలో నుంచి సరైన వస్త్ర సంస్కారం, కేశ సంస్కారం ఉన్నాయో లేవో తెలియని గొర్రెలు కాచే మందులోంచి తండ్రి పిలిచాడంటేనే పరుగులెత్తుకొని అలిసిపోయి చెమట్లు కక్కుతున్న పిల్లడు చూసి సౌందర్యవంతంగా కనపడ్డాడంట. నీటిగా తయారైన వాళ్ళు ఎట్టుపోయారో దేవునికి స్తోత్రం. మందల మధ్య అరణ్యములు అలిసిపోతున్నవాడు సౌందర్యవంతుడిగా, చక్కని నేత్ర కలిగినాడు, చక్కని రూపం కలిగిన వాడు, ఎర్రగా తెగ మురిసిపోయి దేవుడే పొగిడేతడో పొల్లైన పట్టుకొని. ఆయనకి నచ్చడం ఇంపార్టెంట్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈ సత్యం తెలిసిన వాళ్ళే జనానికి కనపడడానికి పెద్దగా టైం వెచ్చించడం. తనకు ఒక టైము, ముఖానికి ఒక టైము, చేతులకు ఒక టైం, దరిద్రానికి గోర్లు కూడా ఒక టైము. ఎంత ఓపికండి. దీర్ఘశాంత విషయంలో నోబెల్ బహుమతి ఇవ్వాలి గోర్లకి రంగులు వేసుకొని కూర్చున్న వాళ్ళకి. ఎంత ఓపికండి బాబు. సమస్యలు పరిష్కరించుకోలేక, కుటుంబాన్ని బాగు చేసుకోలేక, జీవితాలను చక్కదిద్దుకోలేక, బతుకుల్ని కట్టుకోలేక, 24 గంటలు సరిపోక ప్రపంచం పరుగులెడుతుంటే వీళ్ళు కూర్చొని తీరిగ్గా తుడుతాకు ఒక రంగు, ఏత్తాకు ఒక రంగు, దీనికి కావాల్సిన టైము. దీర్ఘశాంతం విషయంలో నోబెల్ బహుమతి వాళ్ళకి ఇచ్చేయచ్చు. నోబెల్ బహుమతి కూడా 2-3 కలిపి పంచుతారు కదా. ఇలాంటి బ్యాచ్ అంతా పోగేసి ఉమ్మడికి ఇచ్చేస్తామే ఒకటే. మహానుభావులు రా, ఎంత తీరుబాటో. ఈ నగరంలో ఒక ప్రముఖుడు నాకు చెప్పాడు, కనీసం నువ్వు భోజనం కూర్చుంటే 4 కూరలు ఉండాలి, పప్పు, సాంబారు, పెరుగు కాక. అతను టేబుల్ మీద నాకు చాలా చిరాకు వచ్చేస్తాను. నేను అంటాను, అలా తినేస్తుంటే దేవుడికి చిరాకు వచ్చేది వదిలే అన్నా నేను. ఏదో సంతోష సందర్భంలో, ఏదో ఫంక్షన్లో 10 మంది కలుసుకున్నప్పుడు ఒక విందు భోజనం, రోజు విందు భోజనం ఏంటి కక్కుర్తి మొహం అని. రోజు విందు భోజనం ఏంటి, సమయం సందర్భం ఉండద్దా? 700 రకాలు కావాలి ఒక పూట తిండికి. ఇప్పుడు ఏదేం తోటలో అన్ని రకాల పళ్ళు వేసాడంటే రోజు ఒక పూట ప్రతి పూట అన్ని తినేస్తామనే, పూటకో రకం తింటాం అనుకోను కదా.
ఓ చెట్టు కింద కూర్చొని 100 పళ్ళు నువ్వు ఆ పూట తినాలంటే రాత్రి అయిపోతుంది నీకు. స్వతంత్రం చెప్పండి. అసలు గురి ఏంటి, మనం టార్గెట్ ఏంటి? ఆయనకి నచ్చాలి, ఆయన దృష్టిలో పడాలి. నన్ను యేసు ప్రభుకి వధువుగా నన్ను సెలెక్ట్ చేయాలి. ఈ తాపత్రయంతో కొన్ని భక్తి చేయకుండా ఇదేమో వెనక్కి వెళ్ళిపోయింది. స్వస్థ ఎవరికి కావాలి? ఆమేన్. ఆర్థిక ఆశీర్వాదం కావాలి? ఆమేన్. పెళ్లి కుమార్తె సంగతి ఎవరుంటారు? కొంచెం ఆలోచించుకుంటారు. ఏమీ ఆలోచించక్కర్లేదు, అసలు కలబడిపోయి లాగేసుకోవాలి అవన్నీ. మీరు నమ్మరు, ఇంకా బైబిల్ అందరికీ అందుబాటులో ఉన్నాయిగా. ఇప్పుడు బైబిల్ అందుబాటులో లేని భయంకర పరిస్థితి ఏం కాదుగా. మొన్న ఒక చోట కొత్త మన గిడియోన్స్ న్యూ టెస్ట్మెంట్లో ఉంటాయిగా, అవి ఉచితంగా పంచిపెడతానంటే కలపడిపోయారు జనం అండి. కొత్త నిబంధన గిడియోన్స్ వాళ్ళు ఫ్రీగా పంచిపెడతారు. ఒక సహోదరు రోడ్డు మీద నిలబడంటే కలబడి లాగేసుకుంటారు అందరు క్రైస్తవులే. మళ్ళీని అరే మీ అందరికి ఇంట్లో 5గురికి 5 బైబిల్ ఉన్నాయి కదా, కొత్త బైబిల్ ఇంకా ఎందుకని? అదేంటో ఎవడైనా ఏదని ఇస్తున్నాడంటే మీరు నమ్మరండి. ఊరి పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. కానీ భోజనం పెట్టి 20 రూపాయలు ఇచ్చే ఒక కూటానికి 50 మంది పాస్టర్లు వచ్చారు. 20 రూపాయలు అడిగి పెట్రోల్ వస్తుందా కనీసం? అదో సరదా 20 10 ఎంత కొంత ఇట్టే తీసేసుకోవాలి. తీసుకొనుట పుచ్చుకొనుట ఎంత ప్రియమైన కార్యక్రమం అర్థం చేసుకోండి. 100 రూపాయలు ఎటకరం అయిపోతే 20 రూపాయలకి వెళ్ళాడంటే అదేమన్నా అలా? అది తీసుకుని చెయ్యి పేన కుదురుకుండదు. దొంగోడు చెయ్యి కోసి సూర్యులు ఎలగడితే అమావాస్య రూగుద్దంట. నవా అలాగా ఇస్తున్నారని బడికి చెయ్యలేగలగలంట ఉంటుంది. పెట్రోల్కి 50 రూపాయలు అయిందిగా 20 రూపాయలు ఏంటని అనుకోవడం ఇంకా అడిగి లాగేసుకోవాలి. ఈ బుద్ధి మనకి ఎప్పటికీ అంటకూడదని విశ్వాసంతో ఆమెను చెప్పండి ఒకసారి. దరిద్రం అని ఆయన ఎంపిక చేస్తున్నాడు, మనం సెలక్షన్లో ఉండాలి. అదొకటే మన ప్రయత్నం. పరిశుద్ధాత్ముడు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. ఏం చేస్తున్నాడు? పెండ్లి కుమార్తెని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. కనుక మనం ఆయన దప్పిక తీర్చే భక్తి చేయాలి. ఆయన తెచ్చిన ఒంటెల దప్పిక తీర్చే పని చేయాలి. ఆయన ఒకటి చెప్తే రెట్టింపు చేసే సాధన మనం చేయాలి. ఆ 2వ మైలు నడవాలి. ఆ ఎక్స్ట్రా మైలేజ్ భక్తి మనం చేయాలి. ఈ తాపత్రయమును కలిగి ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాగనే మరొక వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండలోనిది త్రాగారు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ఎడారి ప్రయాణములో, అరణ్య ప్రయాణములో, వాగ్దానం వదిలిన ప్రయాణములో, సుదీర్ఘ ప్రయాణములో వారికి వెంబడి వస్తా వెనకాల నడుస్తా దప్పిక తీర్చిన జలం పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. ఆ క్రీస్తు అనే బండలో నుంచి మనకు అనుగ్రహించబడ్డ ఆ జలం పేరేంటండి? పరిశుద్ధాత్మ. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చదివానంటే ఆ పరిశుద్ధాత్మ వలనే ఈ లోకములో మన దాహం తీరుతుంది. అందరూ ఆమేనండి. ఆ దాహం ఏమిటి మీకు అర్థం కావాలంటే ఆ సమర స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మిట్ట మధ్యాహ్నం ఆవిడ కడవ పట్టుకొని బావి దగ్గరికి వచ్చిన ప్రభు అక్కడ ఉండి, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తావని అడిగారు. ఆ సంభాషణలో ప్రభు అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగితే మీకు ఎప్పటికీ దాహం అవుతాం అన్నాడు. మరి ఎండపూట చచ్చిపోతున్నాను రాలేక నీళ్ళు ఇచ్చే బాబు, నాకు ఈ బాధ తప్పుతుంది అంది. తప్పకుండా ఇస్తాను బిడ్డ, మీ భర్తను తీసుకొని రా అన్నారు. వ్యవహారం అంతా అప్పటికే అర్థమైపోయి గుండెలో ఒకలాంటి తెలియని దైవిక భయం కలుగుతున్న పరిస్థితులలో నాకు భర్త లేడే అని దండం పెట్టేసింది. అయ్యయ్యో అవునా అంటా నాలంటోడైతే, ఆయన దేవుడు కదా ఆయన అన్నారు. అవును నిజమే చెప్పావు, ఇదివరకు 5 ఉండేవాళ్ళు ఎవడో భర్త కాదు, ఇప్పుడు ఉన్నవాడు కూడా భర్త కదా. మొత్తం బతుకెలా బయటకు వచ్చేసింది. గజగజలాడిపోతుంది. దాహం 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 అని తెచ్చిన కొండను అక్కడే బారేసి ఊర్లోకి పరిగెత్తింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అంటే ఊరు కదిలి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నువ్వు నీళ్ళకు వచ్చిన మనిషి కడవెందుకు వదిలేసావు? దాని అర్థం అదే, ఆవిడ దాహం తీరిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆ ఊరి వారందరూ వచ్చిన తర్వాత మరలా పరుగున వచ్చి మళ్ళీ కడవ తెచ్చుకొని నువ్వు లేదేగా. నేనేమంటున్నానంటే 5 కొంపలు కూర్చిన 6వ కొంపకి ఎసరెట్టిన ఆవిడ దాహం తీరలేదండి. యేసయ్య ఆమె దప్పిక తీర్చాడు. ఇక మళ్ళీ అలాంటి ఆశలు కలగల, మళ్ళీ అలాంటి కోరికలు కలగల. ఇక యేసయ్య బిడ్డగా ఆయన జనసమూహంలో బడి వెళ్ళిపోతా, ఆయన వెంబడిస్తా, ఉపదేశం వింటా, ఆయన సంఘంలో సహవాసం ఒక బిడ్డగా మారిపోయింది ఆవిడకి. ఈ ప్రపంచం లేదు. నువ్వెంత సాధన చేసినా ఒక కోరికని జయించలేకపోతున్నావా? ఎంత ట్రై చేసినా ఒక పాపాన్ని అధిగమించలేకపోతున్నావా? ఎంత ఆశించి కూడా ఒక సమస్యపై జయ జీవితాన్ని సాధించలేకపోతున్నావా? ఆ దాహమును తీర్చగల శక్తి ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. నీవు కానీ విశ్వసించి కనిపెట్టి వాగ్దానముగా పరిశుద్ధాత్మను పొందగలిగితే నీకు తెలియకుండానే నీకు మళ్ళీ ఇంకా దాహం అయితే కదా నీళ్ళు తాగాల, నీకు దాహం ఉండదు. ఇంకా నేను అడిగి చాలా సినిమా చూడకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నేను దాహం లేదు. మరి పెప్సీ తాగితే ఎలాగ ఉంటుంది? దిల్ మాంగే మోర్. హృదయం అంట మళ్ళీ త్రాగాలని ప్రేరేపిస్తుందంట పెప్సీ. అబద్ధం చెప్పకుండా యాడిచ్చి కోట్లు సంపాదించాడు ఆడొకడే. ఇది తాగితే దాహం తీరిపోద్దని చెప్పలేదాడు, మళ్ళీ తాగాలనిపిస్తుందనే చెప్పాడు. నిజం చెప్పే సంపాదించాడు డబ్బులు వాడు. వ్యాపార వ్యవహారంలో అదొక విచిత్రమైన శైలే. ఇది తాగితే దాహం అసలు తీరదో, మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది, నీ బతికింతే అని చెప్పినా సరే కొనేసారు జనం. అసలు మరి ఎంత అద్భుతం అండి. కానీ ప్రభు అంటున్నాడు, ఈ నీళ్ళు తాగితే నువ్వు మరలా దప్పికొను. 3 పూటలా తాగి మద్యంతో నువ్వు పొద్దుపుచ్చే ఎందరో రక్షించబడి ఆత్మను పొందిన తర్వాత అసలు దాన్ని ఊసి లేకుండా బతుకుతున్నారండి. వ్యభిచారపు కామాతురత కోరికలతో ఎప్పుడు విచ్చలవిడిగా కుక్కల్లాగా బతికే వ్యక్తులు ఎందరో అసలు అలాంటి ఆలోచన కూడా లేకుండా ఎప్పుడు నశించిపోయి ఆత్మల కోసం ఏడ్చుకుంటూ ప్రార్థనలో బతుకుతున్నారే. నేనంటాను, ఈ జలము త్రాగిన వాళ్ళకి దాహం తీరిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. నీకు మరలా దాహం ఉండదని యేసయ్య చెప్పిన వాగ్దానం నమ్ముదాం. మనం ఆత్మతో నింపబడదాం, ఆ జలమును పొందుకుందాం, గుండె నిండా ఆ నీరు త్రాగుదాం. అప్పుడు మనకి డబ్బును చూసినా, స్త్రీని చూసినా, పురుషుని చూసినా, సింహాసనం చూసినా, ఈ లోకపు గంతలు చూసినా మనకు దాహం ఉండదు. దాహం ఉండదు. దప్పికతో పరిగెడుతున్న దుప్పికైతే నీరు కనపడగానే ఆగుతుంది. దప్పిక తీరిపోయిన వాడికి సాగిపోతాడు, దాని మీద సోయి ఉండదు. ఈ పక్కన సినిమా ఉంది, ఈ పక్కన మద్యపానం ఉంది, ఈ పక్కన వ్యభిచారం ఉంది. మనకు ఆ దాహం లేదు కనుక ధైర్యంగా వాటిని దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. అలా మన దాహం తీర్చగలిగిన వారు ఎవరండి? అందుకనే మనకు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప పరిష్కారం లేదు. మనం ఎంత ట్రై చేసినా, ఎంత సాధన చేసినా మనం ఆ దప్పిక తీరదు. ఏదో పలికిన గడియలో తప్పు జారిపోతావు నువ్వు. అందుకని ఒకటే పరిష్కారం, ఆ నీళ్ళు తా. అందుకనే నువ్వు ఎన్నో తిప్పలు పడరు, అట్లా ఆయనే వెంబడిస్తున్నాడట మన దప్పిక తీర్చడానికి. స్తోత్రం చెప్పండి. కానీ నీ వెనకాల పడి వస్తున్న నీ దేవుని వదిలిపెట్టి నువ్వు ఇంకా దేని వెనకాలో తిండి, డబ్బు, అధికారం అని పరిగెడుతున్నావంటే ఎంత పిచ్చి. ఆయన నీ దప్పిక తీర్చాలా నీ వెనకాల పడుతుంటే ఎంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? పరిశుద్ధాత్ముడు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. దేనికి? మనల్ని పెండ్లి కుమార్తెగా సెలెక్ట్ చేయడానికి. దేనికి? మరెన్నటికీ లోక పాప విషయంలో దప్పిక అనకుండా మన దప్పిక తీరుస్తూ ఉండడానికి. ఆమేన్. 3వ మాట చెప్తాను. ఎస్తేరు 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము అనండి ఒకసారి. అనండి గట్టిగా. నేను ఈ మాట మంచిగా శ్రద్ధగా తీసుకోండి బిడ్డలారా. ఇవి కూడా పోలికలే. హేగే పరిశుద్ధాత్మ కాదు, ఆ క్యారెక్టర్ ఒక పోలిక. ఐశ్వర్య యేసుప్రభు కాదు, ఒక పోలిక. ఎస్తేరే ఎత్తబడిన సంఘం కాదు, ఒక పోలిక. కన్యకలందరూ కూడా
రాజు ఎదుడు నిలబడే తరుణం వచ్చినప్పుడు నేను రాజు ముందుకి ఎలా వెళితే బాగుంటుందని అనుకుంటున్నారో అలాంటి వస్త్రాలు, అలాంటి ఆభరణాలు కోరుకుంటున్నారు. నేను రాజుకు నచ్చాలంటే నాకు పలాని చీర ఉండాలండి, పలాని కిరీటం కావాలి, పలాని ఆభరణం కావాలంటే ఇస్తున్నారు. అడిగినవన్నీ ఇస్తున్నారు. ఎస్తేరు దగ్గరికి వచ్చేసరికి ఎస్తేరు, అయ్యా మీరేది నిర్ణయించారో, నాకు ఇది కరెక్ట్ అని మీరేది నిర్ణయించారో, నీకేది ఇష్టమో, నీకేది నీ టేస్ట్ ప్రకారం అడుగు బిడ్డ, నాకు సపరేట్గా టేస్ట్ ఏమీ లేదండి. అక్కడ రాసిన మాట నాకు ఇష్టం, మీరు ఏది నిర్ణయించారో అన్నమాట. హేగే నిర్ణయము తప్ప నాకు ఇంకేది అక్కర్లేదంటది. నేను నమ్ముతున్నాను మనలో ఒక్కొక్కరి పట్ల కూడా దేవునికి ఒక నిర్ణయం ఉన్నది కదా. దేవుని నిర్ణయం, ఈ పదాన్ని ఒక పెళ్లిలో మాత్రమే పలుకుతారు ప్రమాణాలకి. దేవుని నిత్య నిర్ణయమును బట్టి, ఇంకా ఆ తర్వాత నిర్ణయం ఇంకెక్కడ ఉండదేట్రా. ఆ గడియే నిత్య నిర్ణయము. మన జీవితములో మనము ఏమి ధరించాలో, ఎట్లా బ్రతకాలో, వీటన్నిటి కొరకు దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం మనకు అర్థం కావడానికి ఆయా చోట్ల పరిశుద్ధ గ్రంథములు వాక్యాలు వ్రాసి పెట్టాడు. అవన్నీ కూడా మన పట్ల ఇది దేవుని నిర్ణయం అని గ్రహించడానికే కదా రాశాడు. కనుక మనకేముండాలి, నా టేస్ట్కి ఇది ఇష్టమండి, నా మొక్క రంగుకి ఇది కరెక్ట్ అండి, నా హెయిర్ స్టైల్కి ఇది కరెక్ట్ అండి అనే లిస్ట్ కాకుండా ఆయన ఏమి నిర్ణయించాడో అది మనం కావాలి. ఏమి నిర్ణయించాడు? రాజు ఎదుట ఏదైతే రాజుకు నచ్చుద్దో ఆ అలంకరణ అంతా ఆయన నిర్ణయించాడు. అవి తీసుకొని ధరించుకొని వెళ్ళింది, రాణిగా సెలెక్ట్ అయిపోయింది. నేనేమంటున్నానంటే మన అలంకారము కూడా ఆయన్ని నిర్ణయిస్తాడు. స్తోత్రం చెప్పండి. మనల్ని ఎంపిక చేసేది మళ్ళీ మనం ఎంపిక అయిన తర్వాత మళ్ళీ ఆ దాహం ఈ దాహం చెదిరిపోకుండా అంకితమైపోయేలాగా మనం దప్పిక తీర్చేది. ఈ క్రమములో మనల్ని కావలసిన రీతిగా రాజు వద్ద అంగీకరింపబడేటట్లుగా మనల్ని అలంకరించేది కూడా, మన అలంకరణ నిర్ణయించేది కూడా. స్తోత్రం చెప్పండి. అందుకే కదా ఆయన వరం అంటున్నాం. ఆయనే మరొక మాట కూడా మీకు చూడాలి. ఆదికాండం 24వ అధ్యాయం 61వ వచనం. రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను అట్లు ఆ ఎలియాజరు రిబ్కాని తోడుకొని పోయి విశ్వాసంతో ఆమేన్ అందాం. హల్లెలూయా. మనల్ని యేసు ప్రభు దాకా కూడబెట్టుకొని తన వాహనం మీదే తీసుకెళ్ళిపోయే బాధ్యత కూడా ఎవరు చెప్పండి? ఇప్పుడు వరమా కదా చెప్పండి. ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సంరంభాన ఏదో ఒక 50 పైసలు పెట్రోల్ రేటు తగ్గాలని, ఇలాంటి చిన్న చిన్న కోరికలు కాకుండా ఖచ్చితంగా ధరలు తగ్గాల్సిందే. ఈ దుర్మార్గమైనటువంటి రిపోర్ట్లు వస్తాయి, నాకు ఒళ్ళు మండిపోతాయి చదివితే పేపర్లో. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందంటే ఆ దుర్మార్గం పట్టుకొని కొట్టాల. ఇప్పుడు కేజీ 20 రూపాయలు బియ్యం అండి, తెల్లారిపాటికి 50 రూపాయలు చేసావు. తెల్లారిపాటికి ఏం చేసావు? 50 రూపాయలు చేసావు. తినాలా సావాలా? కొనుక్కున్నాం కాబట్టి నా కొనుగోలు శక్తి పెరిగినట్ట. దుర్మార్గుడా, సావమంటావు కొనకపోతే? మరి నేను మన ట్యాబ్లెట్లు కొనుక్కోవటం మానేశాను, ముసలిదైనా నా తల్లికి ఇవ్వడం మానేశాను, పిల్లల ఫీజులు మానిపించేసి ఇంకేదైనా రోడ్డు పక్కన దగ్గర జాయిన్ చేశాను. నేను ఎన్ని మానేసుకుంటే ఆ మొత్తం దొరికింది నీకు తెలుసా? ఒక మంచి వస్త్రంతో దేహాన్ని కప్పుకోలేక పాతియాన్ని మాస్కేసి కుట్టుకొని ఆ డబ్బులు దాచుకొని బియ్యం కొనుక్కుంటున్నానేమో. బియ్యం కొన్నాను కాబట్టి నేను ఎగువ మధ్య తరగతిలోకి వచ్చేసినట్ట, పేదరికం దాటేసిన నిప్ప పిస్టి లెక్కలు మండిపోను. ఈ దుర్మార్గులకు మారు మనసు రావాలి. ఫస్ట్ ఈ సర్వేలు చేసి రిపోర్ట్లు చేసి గవర్నమెంట్కి ఇచ్చి పాలకులను మురిపించి మనల్ని ఏడిపించే దుర్మార్గుల మారు మనసు రావాలి. ప్రజలందరూ కూడా రాత్తాడి లెక్కలో ఈ నెల 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అమ్ముడిపోయిందంటే ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగిపోయింది. నీ పాపం అంత పెరిగిపోయిందిరా సైతానా.
వరంగల్లో ఒక పిల్ల రక్తం, ఒక సీసాడు రక్తం 500 రూపాయలకి అమ్మి ఇంట్లో ఖర్చులకు కొనుక్కెళ్ళింది. 500 రూపాయలతో సరుకులు కొంది కాబట్టి పిల్ల కొనుగోలు శక్తి పొందిన పాపిస్టోడా రక్తం అమ్ముకుందరా. పనికి మళ్ళీ రిపోర్ట్లు ఎప్పుడు మారు మున్సి పొందుతారు ఇల్లు మభ్య పెడుతున్నారు. ఆ టోల్ గేట్లకి వెళ్ళి తోలు తీసే డబ్బులు లాక్కునేదో రోడ్లు ఎత్తకి ఎవడో రోడ్డు వేయడు. మన తోలు తీసే రోడ్డు తోలు తీసే దాని పేరు టోలు. ఏడకాడ తోలు తీసేదే టోలు. దుర్మార్గం అని. ఇలాంటి ఆశీర్వాదాలు, ఇలాంటి మార్పులు రావాలి, సరే కాదంటలా. అదే సమయంలో పరిశుద్ధాత్మే ఒక వరంగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయనకి ఇష్టమైనట్టు, ఆయనకి ఎంపిక చేసుకునేటట్టు మనం బ్రతుకుదాం. ఆయన కానీ పొందామా, ఈ లోకపు పాపపు దాహం మనకు అవ్వకుండా ఎప్పటికప్పుడు మన దాహం తీరుస్తాడు. ఆయన కానీ కలిగి ఉన్నామా, మనకు కావలసిన అలంకారం అంతా ఇచ్చి సిద్ధపరుస్తాడు. ఆయన కానీ కలిగి ఉన్నామా, ఆయనే తన వాహనం మీద ఎక్కించుకొని పెండ్లి కుమారుద్దకు చేరుస్తాడు. ఇలాంటి పరిశుద్ధాత్మకు వరముగా మనము, అన్ని సంఘాలు, మన ప్రియ భారతదేశం పొందుకొని దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.